गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति हरिः ॐ तत्सत्। ॐ हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नमः पार्वतीपते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुవులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం 19వ ప్రకరణం అనుగ్రహిక ప్రకరణం. ఇది మరి అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం అందరూ కోరుతారు ఉండాలని. అతడు ఎవరి యందు అనుగ్రహం చేశాడు? ఎల్లప్పుడూ పూజలు చేసిన వారి యందు అనుగ్రహం చేశాడా? తిట్టి కొట్టిన వారి యందు అనుగ్రహం చేశాడా? అర్థమైంది కదా అన్నటువంటి విషయాన్ని ఒకటి ఇందులో చెప్పబోతాడు ఈ ప్రకరణంలో. తరువాత మొట్టమొదట మనకి పూర్వపక్షి అడిగాడు, సర్వజ్ఞత్వం పరమాత్మ. ఆ పరమాత్మ యందు సర్వజ్ఞత్వము సర్వశక్తి కుదురుతుంది. సామాన్యుడు ఒక యాదవుడు గొల్లోడు ఏంది ఇది అన్నీ ఉన్నాయంటే ఎవడు ఒప్పుకుంటాడయ్యా అని అడిగాడు. అయ్యా ఎవరో ఇది సమంజసంగా లేదు అని అన్నారు. కృష్ణుడి యందు ఆ సర్వజ్ఞత్వ శక్తి
ఈ నరాకారంగా ఉన్న దాని ఎందుకు ఘటించదు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఘటింపజేస్తూ ఉన్నాడు. నిరాకారానికి శక్తి ఉంది కానీ సాకారానికి శక్తి ఉండదు అన్నటువంటి విషయం ఏమీ లేదు. ఆయనంత సంకల్పం మాత్రం చేత తదాత్మానం అహం సృజామి, ఏమి అహం నేను, తదా ఆ ప్రకారముగా ఆత్మానం నాకు నేనే సృజించుకోగలను అన్నాడు ఆయన. కాబట్టి అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాకార రూపంతో మనకి చక్కగా కనబడుతున్నా నిరాకారమైనటువంటి సగుణ నిర్గుణయోహో ఈ రెండింటినీ ఏకత్వం అన్నమాట. సగుణమే నిర్గుణము, నిర్గుణమే సగుణము. ఎలాగంటే నిన్న చెప్పారు ఒక ఉదాహరణ. బెల్లం అన్నటువంటిది మధురత్వాన్ని విడిచిపెట్టి బెల్లం లేదు, బెల్లాన్ని విడిచిపెట్టి మధురత్వం లేదు. సాకారాన్ని నిరాకారాన్ని విడిచిపెట్టి సాకారం లేదు. అర్థమైంది కదా. అందుచేత సర్వానికి ఆధారం ఏమిటి? నిరాధారం. ఈ ఆధారం ఏమిటది? నిరాధారం. నిరాధారమే నిరాకారం. అర్థమైంది కదా. ఆధారం అన్నటువంటిదే నిరాధారం. అది ఏది కాలేదు, మనం చెప్పుకోవాలి ఒక ఆధారం అని. ఆకారం లేదు కానీ ఆధారం ఏంటంటే అన్నిట్లో అనిశ్చితమే ఉంటుంది కాబట్టి ఏది ఆధారం లేకపోతే బాగుండదు. కాబట్టి ఈ ఆధేయమైన ప్రపంచం ఉత్పత్తి అవ్వడానికి కారణం ఒక ఆధారం ఉండాలి. భూమి ఆధారం ఉంటేనే చెట్లు మనకు పుడతాయి. ఆకాశం నుంచి చెట్లు మనకు పుట్టడం లేదు కదా. అందుకని ఈ జగత్తుకి ఆధారం అనేది ఒకటి. మనం స్వయం అన్నటువంటిది సృష్టియే లేనప్పుడు ఆధారము లేదు, ఆధేయము లేదు. ఏదో ఒకటి ఉంటే ఆధేయమైన వస్తువు ఉన్నప్పుడే ఆధారానికి మనం ఈ ఆధేయం ఎక్కడి నుంచి వచ్చింది అని ఎతుకుతాం. అసలు ఏమీ లేకపోతే ఇంక మనం లేదు, ఏదీ లేకపోతే ఉన్నది దానికి ఆధారము కాదు, ఆధేయమీ కాదు, ఒక శక్తి అంతే. శక్తి నుంచి ఒకటి ఉద్భవించింది, ఏదో మాయ తెలుసుకొని ఎలా తీసుకొని ఉద్భవించిందంటే అప్పుడు ఉద్భవించిన దానికి ఒక ఆధారం ఉండాలి. కాబట్టి ఈ జగత్తుకి ఆధారం పరమాత్మ అని చెప్పుకుంటాం. ఆ కనబడినటువంటి శక్తిని మరి కనబడే ఈ నరాకారంలో ఉన్నటువంటిది అటువంటి శక్తి మనకి ఉంటుందా లేదా అని విశేషణ. మనం అంటే ఎవరు ఆత్మజ్ఞానం తెలుసుకుంటే వాడే శక్తిమాన్ ఏమంటారు. ఎవరు ఆత్మజ్ఞానం తెలుసుకుంటే వాడే కృష్ణుడు, వాడే ఈశ్వరుడు, వాడే రాముడు, వాడే శివుడు. అందుకని చిదానంద రూపం శివోహం శివోహం త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి. ఇవన్నీ తత్వజ్ఞాని ఈ అహంకారమైనటువంటి ఉద్దేశం కాకుండా అది నేనే అనుకున్నటువంటి భావన మననానికి ఏదొస్తుందో అంతా నేనే అనుకోవచ్చు. అందుచేత అందుకు ఆ సాకారమైనా సరే నిరాకార తత్వ శక్తి అందులో నివిడిపోయి ఉన్నది. కాబట్టి నువ్వు అది చేసుకో, అందులోనే అన్నీ చూసుకో. అదే ఇది, ఇదే అది అన్నటువంటిది భావన. మరి ఈ భావన వల్ల మనకి ఎక్కడ శృతివాక్యం ఉంది కదా, సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. ఏ సర్వం కల్విదం బ్రహ్మ? ఇదం సర్వం బ్రహ్మ గదా అన్నాడు. అంతే కదా. దానికి అర్థం ఏంటి తెలుగులో? ఇదం సర్వం బ్రహ్మ గదా. కలు అంటే గద. అర్థమైందా? ఇదం సర్వం, ఈ సమస్తమైన ప్రపంచము బ్రహ్మ గదా అన్నప్పుడు ఇంకా అది ఈ శరీరము మనకి మొట్టమొదట వైరాగ్యాని కోసం ఏమిటి? నేతి వాక్యాల ద్వారా ఇది కాదు ఇది కాదని దూరీకరించుకుంటాం. అది అంతా సమన్వయం అయిపోయిన తర్వాత ఏముంది? అంతా బ్రహ్మమే అని బోధపడిపోయిందే. ఇంకా ఆయనకి విడిచిపెట్టేది లేదు, స్వీకరించేది లేదు. అది ఆ విధంగా తత్వాన్ని, ఆ సగుణము నిర్గుణము రెండు ఏకత్వాన్ని ప్రతిపాదించాడు. ఒకదాన్ని మనం చేస్తూ ఉంటుంటే ఆ భావమే మనకు ఉదయం అయిపోతూ ఉంటుంది. అందుకని మన సిద్ధాంతంలో ఏది వదిలిపెట్టాలని ప్రశ్న లేదు. అర్థమైందా? ఏదో ఒక మూర్తిని వదిలిపెడితేనే ముక్తి వస్తుందనే మాట ఏమీ లేదు. అది పట్టుకుంటే ముక్తి వస్తుందన్నమాట అసలే లేదు. మొత్తం వదిలిపెడితే ముక్తి వస్తుందని లేదు, పట్టుకుంటే ముక్తి వస్తుందని తెలియదు. అసలు ఆ మూర్తి ఏమిటో నేనెవడో తెలుసుకుంటేనే
ముక్తి అనమాట. ఇది ఏది ముక్తి అని తెలుసుకున్నామో దాని ఎందు ఉన్న ప్రేమే భక్తి. భక్తి వేరు ముక్తి వేరు ఇక్కడ లేదు. భక్తే ముక్తి, ముక్తే భక్తి. ఆ విధంగా అంతవరకు మనకు చెప్పారు. చెప్పి ఇప్పుడు ఇదంతా దశమస్కందాన్ని శంకరాచార్యుల వారు ఎందుకు తీసుకున్నారు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ శక్తివంతుడు సాకార నిరూపణలో తేల్చడానికి తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు ఆనుగ్రహిక ప్రకరణం, అందులో 227వ శ్లోకం. విషమస్తన యుగలం పాయయితుం పూతనాగృహం ప్రాప్త తస్యాః పృథుభాగ్యాయాః ఆసీత్ కృష్ణాత్మనో దేహః. విషమః స్తనయుగలం పాయయితుం పూతనాగృహం ప్రాప్త తస్యాః పృథు భాగ్యాయాః ఆసీత్ కృష్ణాత్మనో దేహః. కాబట్టి ఈ అసమగ్రమైనటువంటి ఏదైతే ఈ ద్వైత సాధన భక్తి ఉందో అది క్రమముగా ఏం చేస్తుంది, మనకి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. అది అక్కడ కావాల్సిందా. ఆ జ్ఞానం వలన మనకి జీవన్ముక్తి అంతే. అందుచేత ఇప్పుడు కృష్ణుడు చేసినటువంటి కృష్ణుని యందు సర్వజ్ఞ శక్తి నిరూపిస్తున్నారు. లేకపోతే ఎవరు చేయగలరు? అంత చిన్న వయసులో ఆ పని చేయాలంటే అందువల్ల అవునా? కాదు. నభూతో నా భవిష్యత్తు అది చెప్తున్నారు. ఇప్పుడు పూతనా అయితే ఏమిటి? పూతన అన్నటువంటిది ఒక రాక్షసి అన్నమాట. ఎందుకంటే అక్కడ ఏది జరిగినా కంసుడి చేత ప్రేరేపబడి వచ్చి రావడం అన్నమాట. కంసుడు ఒక జీవి, అర్థమైంది కదా. కాబట్టి నన్ను ఆయన ఎందుకు అంటే ఆయన పుట్టడం జ్యోతిష్కులు ఏం చెప్పారు, మేనమామ గాంధం. ఈ గాంధాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు పిండాలు పెడుతూనే ఉన్నాయి. అర్థమైంది. అందుచేత జ్ఞానం కలిగిన గాండమే పిండమే ఏమీలే. అజ్ఞానికి అన్నీ ఉంటాయి గండాలా. అర్థమైందా? మన ప్రారంభమే మనకి గండం. మనకి ఎక్కడి నుంచి వచ్చి గండాలు పడవు. అర్థమైంది కదా. కాబట్టి అసలు జ్ఞానం తెలుసుకుంటే ప్రారంభం కూడా లేదు. విన్నాం కదా ఇంతకుముందు అప్రోక్షానుభూతిలో. జ్ఞానం తెలిసినోడికి ప్రారంభం ఏం ప్రారంభం అనేవాడు అనుకుంటే కదా. నా కర్మ కాలిపోయింది అనుకున్నా ప్రారంభం అనుకుంటాం, నా కర్మ బాగుందన్నా ప్రారంభం అనుకుంటాం. ఈ రెండు అనుకున్నాడు. ప్రారంభం ఏమిటి, ఆగాం ఏమిటి, సంచితం ఏమిటి, మూడు లేవు. ఉన్నాయా? లేవంటే లేవని మాటలు ఉన్నాయి, ఉన్నాయంటే లేవు, లేవంటే అలా ఉంటాయి. ఈ కిటికీలు పాయింట్ సూక్ష్మ గ్రాహీలకే అర్థమైపోతుంటుంది. అర్థమైంది కదా. అది కాదా. అందుచేత చెప్తున్నారు పూతన. అది అటువంటి పూతన అనేటువంటి పేరు గల రాక్షసి. దాని పేరేమిటి? రాక్షసి. రాక్షసి అంటే ఏమిటి? క్రూర కర్మలు చేసే వాళ్ళ పేర్లు రాక్షసులు అంటారు. ఏమీ లే, అది పేరు అంతే. రాక్షసి అంటే 4 కొమ్ములు, 3 తోకలేమి ఉండవు వాళ్ళకి. ఏమంటారు? క్రూర కర్మలు, ధర్మానికి విరుద్ధమైన పనులు చేసిన వారి వంశం ఏమిటంటే అంతే. ఏమంటారు? సత్కర్మలు చేసిన వారి వంశం ఏమిటంటే దైవ వంశం. కాబట్టి దైవాసుర సంపద్ విభాగ యోగం. ఈ గుణములుంటే వీడు దైవం, ఆ గుణములుంటే ఆసురు. చెప్పేశారు కదా. ఈ గుణాలు 2 గుణాలు విభజించాడు. గుణం అందుకనే గుణకర్మ విభాగశ అన్నాడు భగవంతుడు కూడా. నేను దేన్ని బట్టి విడదీశాను? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ. అంతేగాని ఇంకో దాని నుంచి విభాగం చేయలేదు. ఈ గుణములు ఉన్నడికి ఈ పేరు పెట్టారు. అది అన్నమాట.
అది అలాగ ఆ గుణాలు పోయి జాతి ధర్మాలు అయిపోయినాయి, కర్మకాయలు పోయి. అర్థమైంది కదా. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయ్యేసరికి ఇప్పుడు కొన్నాయి మనకి ధర్మాలు. ఇవి కొన్నాళ్ళు అయ్యేసరికి మళ్ళీ అలా మారుతూ ఉంటుంటాయి, మళ్ళీ ఎవడో వస్తూ ఉంటుంటాడు. ధర్మ సంస్థన ప్రార్థాయ సంభవామి జరుగుతూనే ఉంటుంది కదా. అందుచేత ఈ విధంగా పూతన అంటే రాక్షసి. ఆ రాక్షసి విషమ స్తనయుగలం, విషమ స్తనయుగలం. కాబట్టి అది ఏమి చేసిందంటే విషం. విషం అంటే ఏమిటి? చక్కగా స్తనయుగలం, ఈ రెండూ కూడా విషంతో పూరించినట్టు మైలు కదా. లేదనుకుంటే అవుతుంది. అర్థమైందే. వాళ్ళకి ఆ శక్తులు ఉంటాయి, అటువంటి సాధన. ఆ శక్తులు కూడా ఊరక రావు వాళ్ళకి. వాళ్ళ సాధన, ఆ సాధన సంబంధంతో శక్తి. కొన్ని శక్తులు పరమాత్మ వాటికి స్వతంగా పెడతాడు. అర్థమైందా? ఎక్కడ ఇప్పుడు నీటిలో ఈదాలంటే మనం గంట ఇదిసరి కలిసిపోతాం. ఒక గంట ఉన్నా ఒళ్ళు వరిసిపోద్ది. 3 గంటలు నీటిలో కూర్చొని ధ్యానం చేస్తే వచ్చేసరికల్లా తెల్లగా వరిసిపోతాం. ఆ చేపలన్నీ అందులోనే ఉంటాయి. వాటికి ఆ శక్తి ఇచ్చాడు. మనం పైకి ఎగరాలంటే ఎంతసేపు మనం ఒక ఇది విరిచిపెట్టారు, బ్రహ్మాండంగా ఎగిరిపోయాడు ఆయన. అలాగే ఆ పైకి ఎగరాలి అంటే చక్కగా పక్షులు ఉన్నాయి, అవి ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంటాయి. మన విమానాలు దిగాలంటే స్టాండ్లు అన్నీ ఉండాలి. ఆ పక్షులకి ఏమి స్టాండ్, ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ దిగిపోతాయి అన్నమాట. ఈ ప్రకారముగా ఎక్కడ తగినట్టు అక్కడ భగవంతుడి వ్యవస్థ చేసి పెట్టాడు. అది అలాగని ఇక్కడ ఈ విషం విషమ, ఈ స్తనయుగలం ఏం చేసిందంటే విషంతో పూరింపజేసేసింది అన్నమాట. అది ఏమిటంటే విషమ. విషమ అంటే ప్రాణాపాయ స్థితి. మనం అంటాం కదా, ఏ మంచి విషాదంలో పడిపోయినరా అంటారు, ఏదో ఒక దుఃఖంలో. అందుకే విషమ పరిస్థితి అంటారు మన వాళ్ళు కూడా. విషమ పరిస్థితి అంటే గొప్ప కష్టమైన పరిస్థితి. అందుచేత అటువంటి విషం స్థానయుగం, ఆ స్థానయుగంలో విషంతో పూరించినటువంటి విషమ ప్రాణాపాయ పరిస్థితికి, ఇతరులకి ప్రాణాపాయ పరిస్థితిని కలిగించడానికి హేతువైనటువంటి రాక్షసి ఎవరు? పూతన. ఆ పూతన ఏం చేసింది? పాయయుతం. అది పాయయుతం. పాయయుతం అంటే త్రాగబెట్టడానికి అని అర్థం. అది పాతం అంటే త్రాగడం, అలాగే పాయుతం అంటే ఇతరుల చేత త్రాగించడం అన్నమాట. ఆ త్రాగించడానికి ఏం చేసింది? గృహం, యశోద గృహానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత అడ్డుతూ ఉన్నారు. ఇది మొత్తం ధైర్యం. కొంతమంది ఏమీ లేదు, అలాగనే ఉండే ఇంట్లోకి వచ్చేస్తున్నాడన్నమాట. కోతి ఎలాగైతే తలుపు తీసుకుంటే అక్కడ పండు కనబడితే అది ఎవరాగమని ఆగదు, అట్టు రోజుకొచ్చేయడమే. ఆ పండు పట్టుకొని బాధ అంతే, దానికి కావాల్సింది. తన ఇంట్లో కూర్చోమంటే కూర్చోదు. ఆ విధంగా ఈవిడ ఏం చేసింది? ఈ పూతన చక్కగా మహాభువన సుందరిలాగా మంచిగా వచ్చి, అమ్మ ఏమిటి మీ కృష్ణుడు కదా, అయ్యో ఆయన చూస్తేనే మహా ఆనందం, అందుకని ఆయనకి ఏదో ఒకటి నేను కొన్ని పాలు ఇచ్చాను పోవాలి, నువ్వు ఇప్పుడు వెళ్ళకు, అక్కడే ఉండంటున్నారు వాళ్ళు అంటుంటే ఎవడి మాట వినేది లేదు. ఆ అమ్మని చూస్తేనే ఆపేవాడు లేరనమాట. అటువంటి సుందరంగా ఉంది. మామూలుకి అందరూ ఆపేస్తారు, పోపా నువ్వు పోనీ, ఈ సుందరమూర్తికి ఎవరు ఆపుతారు? అర్థమైంది, వాళ్ళకి డైరెక్ట్ అనమాట అపాయింట్మెంట్. అందుచేత అలాగే వచ్చేసింది. వచ్చి ప్రాప్త గృహం ప్రాప్త. ఇప్పుడు ఏమిటంటే అది రావడము దానికి భాగ్యం అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు అర్థమైందే. తస్యాదపుగ ప్రాప్త పృథుభాగ్యాయ. తస్యా గొప్ప భాగ్యం దొరికింది దానికి, దొరకబెట్టి ఈ చేతులు పడింది, లేదా పడుతుందా? పడదు. పృథుభాగ్యాయ తస్యా ఆసీత్. అది కూడా ఏమనుకున్నది, నేను వచ్చినటువంటి పని మంచిగా జరిగిపోతుంది, దానికి సంతోషపడింది. దానికి కూడా మంచి పని జరుగుతుంది అన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు ఇద్దరికీ మంచి పనులే.
వాడి బారి పడలేక ఇప్పుడు ఎక్కడో సచ్చే బదులు నీ వల్ల నాకు చావు తప్పదురా అన్నాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. నీ చేతిలో నేను సస్తా, కానీ ఎవరి చేతిలో చచ్చేదని నాకు లేదు వాపసు, నా వరం ఆడిది. కానీ నీ చేతిలో చావడం నేను ఖాయం. నీ చేతిలో చచ్చే కన్నా ఆ విష్ణుమూర్తి చేతిలో సస్తే ఇంకా మంచిదని ప్లాన్ చేసుకున్నాడు. అర్థమైంది కదా? 3 బోనాల్లో నాకు చంపేవాడు లేడు, కానీ నీ చేతిలో చావు నాకుంది. అర్థమైందా? నువ్వు కాబట్టి ఎందుకంటే ఇన్ని చేసినా నువ్వు చావలేదంటే పండుతున్నట్టు ఆ కొండల మీద కింద పడిసినా చావలే. అప్పుడు దాన్ని బట్టి అర్థం ఏమిటి? ఇక నన్ను చంపేవాడు ఇంకెవడూ లేడు. ఎందుకంటే నిన్ను నేను కొట్టాలన్నా నువ్వు చావు తెలిసిపోయింది నాకు. నీ చేతిలో చావు నాకు నిశ్చయం. అందుకని నీ చేతిలో చచ్చేదానికంటే ఆయన చేతిలో చస్తే కొంత ఏదైనా వస్తుంటుందిలే. అలాగా ఇక కౌశిని పోరు పడలేదు కదా, ఎవరైనా పంపితే వెళ్ళాలి కదా, డ్యూటీ అది డ్యూటీ. అందుచేత ఇవిడికి కూడా ఏమిటి? పృథు భాగ్యాయ, మంచి భాగ్యం కలిగిందనమాట. లేకపోతే ఇట్లా మరి అటువంటి ఆసీతు అప్పుడు ఏం చేసింది? ఆ కృష్ణుడికి పాలు తాగడం మొదలెట్టింది. కథలు మీకు తెలుసు కాబట్టి ఏమిటి, ఇక ఆయన పాలతో సహా ఆయన కూడా కృష్ణార్పణో దేహ. మన దేవుడి దగ్గరికి వెళ్ళి అందులో సస్తే మంచిది అనుకుంటాం, సవస్తుంది మనక. ఎక్కడ బాత్రూమ్ సస్తుంటాం. దేవుడి దగ్గరికి జ్ఞానికి అక్కడ సచ్చిన ఒకటే వెళ్ళండి. అది బాత్రూము లేదు, శ్మశానము లేదు, ఈ దూరబంధు మధ్య లేదు, పోయిన లేదు. అది ఉన్నప్పుడు జీవుడు ముక్తి ఎక్కడ సస్తే కదా. అందుచేత ఇప్పుడు పోతనకి ఏమైంది? శ్రీకృష్ణుడి చేతిలోనే. అందుకే చెప్తున్నాడు మాట ఇప్పుడు, పృథు భాగ్యాయ తస్యాహ దేహ కృష్ణార్పణో ఆసీతో. అది చెప్తున్నారు. ఏమి? పృథు భాగ్యాయ తస్యాహ, గొప్ప భాగ్యం. పృథు అంటే గొప్పదనమాట. భూమి ఎలాగా గొప్పదో పెద్దదో, పృథు అంటే గొప్పది. గురువు అన్నా పృథు అన్నా ఇవన్నీ ఒకటే. అటువంటి గొప్ప భాగ్యమే తస్యాహ దేహ, ఆ అమ్మ యొక్క దేహము కృష్ణార్పణ ఆసేది, కృష్ణార్పణ అయిపోయింది. అందుచేత ఆవిడికి ముక్తి కలిగిపోయింది. ఇప్పుడు చూడు, ఇటువంటి విషమిచ్చి చంపడానికి వచ్చినటువంటి వారిని ఏం చేశాడు ఆయన? చక్కగా ఆవిడికే ముక్తిని కలిగించి వైకుంఠాన్ని పంపించాడు. అందుచేత అటువంటి వాడిని ఈ ప్రకారముగా చెప్పి ఆయనలో మరి వయస్సు ఎంత, ఈ పని సామాన్యులకు సాధ్యమా అది చెప్తున్నాడు. అందుకు సర్వజ్ఞత్వాది విశిష్టమైన శక్తి నీవు సాకారమైనటువంటి నరరూపమైనటువంటి లేదన్నావు కదా, అది వీలు పడదు, ఉంది. కాబట్టి నువ్వు నీ ధ్యానంలో ఆయనే ఇతను, ఈయనే అతను, నేనే ఆత్మ, ఆత్మే నేను ఎలా అనుకుంటామో ఆ స్వరూపాన్ని నేను, సాకారంగా ఉండేది దేహము నేనే, నిరాకారంగా ఉన్న పరమాత్మను నేనే. ఇప్పుడు నీకు సాకారం ఏమడ్డని చెప్పు అంటాడు. అది ఈ ప్రకారముగా చెప్పి ఇంకొక ఇద్దరు నిందిస్తున్నారు. 228వ శ్లోకంలో అనయం పృథుతర శకటం నిజ నికటం వా కృతాపరాధమపి కంఠాశ్లేష విశేషాత్ అవధీత్ బాల్యే అసురం కృష్ణ చెప్తున్నారు. అనయత్తు అది క్రియ అనమాట, లంగు. అనయత్తు పృథుతర శకటం నిజ నికటం వా కృత అపరాధం అపి కంఠాశ్లేష విశేషాత్ కంఠాశ్లేష విశేషాత్ అవధీత్ బాల్యే అసురం కృష్ణ. ఇప్పుడు చెప్తున్నారు
బాల్యే, ఆ బాల్యకాలంలోనేనయ్యా నీకు ఆ సర్వజ్ఞత్వ శక్తి లేకపోతే బాల్యకాలంలో మనం ఎవరికి ఏం చేయలేము. మన బాల్యంలో ఎవరికైనా కొట్టడానికి వచ్చాడు వాడిని కొట్టగలం ఏంటి, ఇవి కొట్టగలం. మనం కొట్టుకుంటే వాడు 4 కొట్టిపోతాడు. అర్థమైందా? అందుచేత అది మన వల్ల అయ్యే పని కాదనమాట. అందుకు బాల్యే కృష్ణ, బాల్యకాలంలో కృష్ణుడు ఏమిటి పృథుతర శకటం, పృథుతర గొప్ప విశేషమైనటువంటి శకటం, శకట రూపంలో ఉన్నటువంటి ఏమి అసురుడు అన్నమాట. అతడు ఏంటంటే బండి రూపంలో వచ్చాడనమాట. అదే అనమాట ఒకడు. ఎందుకంటే వాళ్ళకి ఆ మాయలు సహసిద్ధం అనమాట. అందుకు ఎప్పుడు ఏదనుకుంటే అది వచ్చేస్తాయి. అందుకు అటువంటి పృథుతర శకటం, అటు వచ్చి నిజ నికటం, వాడు ఎక్కడికి వచ్చాడు? నిజ నికటం, అటువంటి ఈ యొక్క గృహానికి ఏమి ఇంకో 2 ఉంది ఇక్కడ. ఏమిటంటే షార్ట్కట్లో ఇచ్చేసారనమాట. అర్థమైందా? ఇలాగా పృథుతర శకటం కృతాపరాధమపి నిజ నికటం అనయతు. ఈ కథలన్నీ మనకు తెలుసని శ్లోకంలో షార్ట్ కట్ పెట్టారు. ఎందుకంటే చదువుకున్న భాగవత చదువుకుని అందరూ ఉంటుంటారు. ఈ కథలు చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. వేదాంతం వినేవాళ్ళు తక్కువ. కానీ అందుచేత అలా కథ అంతా ఇక్కడ మరి నా 10 పేజీలు అయిపోద్ది. అందుచేత చెప్తున్నారు, శకటాసురుడనే రాక్షసుడు చాలా గొప్పదైనటువంటి మంచి భార విశేషంతో ఉన్న బండిని ఏమి అసుర రూపంలో తీసుకొచ్చాడు. కృతాపరాధం, ఆయన చేసినటువంటి ఈ బాలుణ్ణి ఏమి ఈ బండితో తొక్కేద్దామని తీసుకొచ్చాడు. అది కృతాపరాధం. ఆయన చేసిన పని ఈ బాలుణ్ణి ఈ బండితో తొక్కి చంపిపారేద్దాం అనుకున్నాడు. అటువంటి వారిని ఏం చేశాడు? ఊరుకున్నాడా? ఆయన హతమార్చేసి ఏం చేశాడు? హతమార్చి నిజ నికటం, నిజ నికటం ఆ వైకుంఠవాసానికి అనయత్తు పంపడం. అర్థమైందా? ఆయనకి అపరాధం చేయడానికి వచ్చినటువంటి వాడికి వాడి తీయడం కాదు, వాడి ఎలాగని చావాలి. సచ్చినాక ఎక్కడిక్కడ ఉండిపోతావు, పో వైకుంఠం పో. ఎందుకంటే నువ్వు వచ్చావు, అందుచేత నువ్వు నయాన్నో భయాన్నో నా దగ్గరికి వచ్చావు కాబట్టి వైకుంఠానికి పంపినాడు. అదే కాదు, ఇంకోటి చెప్తున్నారు. ఈ ప్రకారం అసురం కంఠాశ్లేష విశేషాత్తు, ఆ బాల్యంలోనే ఆ శ్రీకృష్ణుణ్ణి ఇంకోటి ఏం చేశాడు? ఏమి అసురుడు వాడికి రాక్షసుడు అనమాట. వాడేం చేశాడు తెలుసా? ఆ అసురుడు అని వానికి ఏమంటారంటే తృణావర్తుడు అని అంటారనమాట. ఆ రాక్షసుడి పేరు తృణావర్తుడు, ఈ రాక్షసుడి పేరు శకటాసురుడు. అది ఈ తృణావర్తుడు ఏం చేశాడు? ఆ కంఠాన్ని గట్టిగా పరిస్తే పోయిందని కంఠ ఆశ్లేష విశేషాత్తు, ఆ కంఠాన్ని పేకను పట్టుకొని నిలిపాలి వచ్చి. ఎందుకో పెద్ద ఏముంది కదా, చిన్నోడు వీడి కోసం ఎంతెందుకని ఆ తృణాసురుడు ఆ కంఠాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇక పట్టుకుంటే ఈయన ఏం చేసినాడు? వాడి పట్టు అంతే, ఆ పట్టుతో వాడే చచ్చాడనమాట. మనసు సంకల్పం కదా, సామాన్యమా. వాడు అలా వదిలిపడిపోయాడు అనమాట. అర్థమైందా? అందుచేత ఆయనకి కూడా నిజ నికటం అనయతో, ఇతనికి కూడా ఏం చేశాడు? ఏమి ఆ నిజ నికటానికి చక్కగా పోయాడు. అది కంఠాశ్లేష విశేషాత్తు అవధీత్తు, ఆ కంఠ దాన్ని పట్టుకుని చేత అతను అవధీత్ అంటే చంపి పారేశాడు కృష్ణుడు అనమాట. ఆయన చంపడానికి వెళ్ళాడు, ఈయనే చచ్చాడనమాట. ఈయనకి కూడా ఆ నిజ నికటం అనయత్తు, ఈ 2 కూడా అన్వయం చేసుకోవాలి కింద మీద మనం. ఈ ప్రకారంగా మరి చిన్నతనంలో ఇటువంటి పని చేయడం ఎవరి వల్ల అవుతుంది అని పూర్వపక్షిణ సిద్ధాంతి అడుగుతూ ఉన్నాడు. ఏమి ప్రతిదీ అక్కడ అన్వయం చేసుకోవాలి. మొదటి ప్రశ్నలిక చెప్పి ఇప్పుడు ఇంకో చెప్తున్నారనమాట. ఇక ఆయన చేసినటువంటివి
విశేషాలు మనుషుల్నే కాదయ్యా, చెట్లు కూడా మార్చి పారిస్తున్నాడు. ఇప్పుడు అది 229. యమలార్జునవు తరు ఉన్మూల్య ఉలూఖలగత చిరం ఖిన్నో రింగన్నంగన భూమో స్వమాలయం ప్రాపయ ప్రాపయన్ నృహరి. యమలార్జునౌ తరు ఉన్మూల్య ఉలూఖలగత చిరం భిన్నో ఖిన్నౌ చిక్కిన్నౌ రింగన్ అంగన్ భూమౌ స్వం స్వమాలయం ప్రాపయన్ను నృహరి. నృహరి అంటే మనుషుడిగా అవతారమెత్తినటువంటి శ్రీ విష్ణుమూర్తి, ఆ బాలకృష్ణుడు ఉలూకలగత. ఎందుకంటే ఈ కృష్ణుడు చేసే చిలిపి చేష్టల్ని ఎవరు పట్టుకోలేక ఇబ్బంది పడిపోతున్నారు. అందరూ రోజు ఎలాగైతే కేసులు కోర్టులో ఫిర్యాదు అవుతుంటుంటాయో అలాగే రోజు అప్లికేషన్లు వస్తూనే ఉన్నాయి అక్కడికి, యశోద గారింటికి. ఏం చేస్తాడు మరి, ఆ వెనముద్దకనే వెళ్తాడు, తినేసినా కూడా చక్కగా మళ్ళీ తాను తిన్నాను అనుకోకుండా ఆ మూతి ఈ మూతికి రాసి వచ్చేస్తాడు. ఇంకోళ్ళ తగులు, నీ మూతికుంది నా మూతికి లేదు చూడు నీ అర్థం అంటాడు. అయితే ఆవిడ కృష్ణుడు ఇంకంతే అలా తేలిపోయాడు. అర్థమైందా? తేలిపోయింది. ఈ బాధపడలేక ఆవిడ ఏం చేసిందంటే ఒక పెద్ద రోలు అన్నమాట, ఎంతెంత రోళ్ళు ఆ రోజుల్లో. ఆ రోలుకు ఒక తాడు కట్టేసి ఇక్కడ, ఎందుకంటే ఒక ఆవుకి కన్ను కట్టేసి పడేసామనుకో అది ఇంకా అంత దూరం వెళ్తుంది మేతకి. అంతకన్నా ఏమి ఆ దుడుకుతున్న ఆవులన్నిటికీ వదిలితే మొత్తం తినేస్తాయా. అందుకని కొంతమంది ఏం చేస్తారు, పెద్ద చెట్టు కొత్త కాటు కట్టి అంత తాడు వదిలేస్తారు. అలా అక్కడే వేసుకొని ఉండాలి 24 గంటలు వెళ్ళిన దాకా. అలాగా ఓ రోలు గట్టి పడిస్తే పడి ఉంటాడు, ఎక్కడికి పోకుండా టైం ప్రకారంగా కొంచెం టిఫిన్ తిండో పట్టుకెళ్ళి పడేస్తుండే తినేస్తుంటాడు. ఉద్దేశం వేసుకుంది ఎవరో యశోదమ్మ. అలాగా నృహరి ఈ మనుష్యుడిగా అవతారం ఎత్తు శ్రీకృష్ణ పరమాత్మకు ఉలూకలగత ఆ రాటి చేత చక్కగా బంధింపచేసి ఏమి ఎటు పోకుండా అంగన భూము. అంగన భూమి అంటే ఇంటి ముందే కట్టింది, మళ్ళీ ఇంకెక్కడ పెడితే అదో పెద్ద గొడవ అనమాట. అర్థమైంది కదా, పెట్టి అక్కడ రింగన్ ఆయనే ఊరుకున్నాడు అనుకునేది. రింగన్ అది రింగన్ అంటే కట్టితే అది ఇసుకొని పోతున్నాడు అనమాట శ్రీకృష్ణ పరమాత్మ. ఆ రోలుకి తాడు కట్టి ఉంటే ఆ తాడు ఎంతవరకు ఉంది అంతవరకే వెళ్ళాడు. అక్కడి నుంచి రింగన్ దీన్ని తీసుకుపోతున్నాడు, ఇది మొత్తం ఇచ్చుకొని పోతున్నాడు. పోతూ 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 ఉండేసరికి అక్కడ పెద్ద చెట్లు 2 ఉన్నాయి. ఆ 2 చెట్లు మధ్యలో ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్తే దగ్గర ఉన్నాయి కదా, ఈయన ఎత్తి దూరిపోతాడు చిన్నోడు. ఇది పెద్ద రోలు, అది అక్కడ దొరుకుతుంది. ఆ దూరగా దెబ్బకి 2 చెట్లు కింద పడిపోయినాయి. ఒక్క దెబ్బకి పడిపోయి ఏమైపోయినాయి అవి ఒక పెద్ద మునిశాప కారణం చేత అది రింగన్ భూమౌ. ఆ విధముగా అంగన హరి ఆ హరి ఉలూకలగత ఈ లోకంతో కట్టబడినప్పుడు అక్కడ అంగన భూమౌ ఇంటి ముందు రింగన్ ఉంటున్న దాన్ని ఈడ్చుకొని పోతూ ఉంటుంటే అప్పుడు ఏమైంది, చక్కగా చిరం ఖిన్నో. ఇక పోతూ ఉంటున్నా ఆ మధ్యలో తను పోతూ ఉన్నాడు పాపం. ఇక ఇంక దూరంలో ఉండిపోయారు ఎక్కడో, ఈయన పోతూనే ఉన్నాడు. వాళ్ళు ఏమిటంటే చాలా కాలం నుంచి ఆ చెట్లు ఉన్నాయి కదా 2 చిరకాలం, ఆ శాపం వల్ల చెట్లు అయిపోయి ఉండిపోయాడు అలాగా. చిరం అందుకు చిరం చాలా చిరకాలముగా ఖిన్నవు ఆ ముని శాప కారణంగా మిక్కిలి దుఃఖస్థితిలో ఉన్నవారై యమలార్జునవు. అది ఒకటి ఏమిటంటే ఏమి 2 తెల్ల మధ్య, అది యమలార్జును అని చెట్లు పేర్లు అనమాట. ఆ 2 తెల్ల మధ్య చెట్లు అంటారు అవి. ఆ తెల్ల మధ్య చెట్లలో ఉన్మూల్య వెళ్ళేసరికి పడిపోయాయి. ఎప్పుడైపోయింది, శాప విముక్తులు అయిపోయారు. అప్పుడు స్వం ఆలయం
ప్రాపయతు, వాళ్ళకు కూడా వారి యొక్క స్వస్థానానికి పంపించాడు. ఇంకా అంత చిన్న కుర్రోడుగా ఉండి ఓ చెట్టు పడిపోయినది అంటే మరి సామాన్యులు అవుతుందా? అవదు. అందుచేత సాకారంలోనూ నిరాకారమైన కృష్ణుడికి ఆ శక్తి లేదని అనుకోవద్దు. అందుచేత అందులో ఉన్న శక్తి ఇందులో ఉంది. అందుకే దాన్ని స్పష్టంగా ఇస్తున్నారు. అలాగిచ్చి ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారు 230. ఎందుకంటే ఈ సాకార నిరాకరక ఐక్యత్వం అనేటువంటిది శ్రీకృష్ణుడు చాలామంది ఏమిటి అంటే రాగద్వేషాలతో ఉన్నాడు అది ఇది అంటుంటారు కదా. అందుకే అన్నిటికీ కూడా ఇది చెబితే వాళ్ళందరికీ అర్థమవుతుంది అన్నమాట. అది ఈ ప్రకారముగా చెప్పి 230 నిత్యం త్రిదశ ద్వేషీ ఏన చ మృత్యోర్వశీకృత కేసీ కాకః కోపి వరాకో బకోపి అశోకం గతో లోకం నిత్యం త్రిదశ ద్వేషీ ఏన చ మృత్యోః వశీకృతః కేసీ కాకః కోపి వరాకః కః అపి కోపి వరాకః బకః అపి అశోకం గతః లోకం. ఇప్పుడు ఏమిటి అంటే నిత్యం ఎల్లప్పుడూ కూడా త్రిదశ ద్వేషి. త్రిదశ అంటే స్వర్గం అన్నమాట. త్రిదశ అంటే స్వర్గం పేరు ఇది. అందు అమరంలో త్రిదశ అంటే స్వర్గం. అటువంటి త్రిదశ ఏమి ద్వేషి, దేవతలకు ద్వేషించేవాడెవడు? కేసీ. నిత్యం త్రిదశ ద్వేషి, దేవతలందరినీ ప్రతిరోజు కూడా ద్వేషించేవాడెవడు? కేసీ. కేసీ అనే రాక్షసుడు. అర్థమైంది కదా. అందుకనే కేసీ రాక్షసుని చంపించేస్తే మొట్టమొదట వాడిదే పేరు. అర్థమైంది కదా. ఓం కేశవాయ నమః. వాడంత పుణ్యాత్ముడు. ఓ పేరు మనం చెప్పించుకోవాలంటే ఎంతో డబ్బు ఖర్చు. వాడు 10 పైసలు ఖర్చు లేకుంటే మొత్తం ప్రపంచం అంతా వాడి పేరే దుంపదగిన పేరు. అంటే వాళ్ళు తపస్సు చేశారులే, తపస్సు దుర్వినియోగం చేసుకున్నారు అంతేగాని. అందుచేత అటువంటి కేసీ, ఆ కేసీ అనే పేరు వాళ్ళ రాక్షసేటి. కహ అపి వాడొకడు. అలాగనే కహ అపి ఒకనొకడు. కాకహ ఇంకోడెవుడు కాకుడనే పేరు గల రాక్షసుడు. ఇంకోడెవుడు వరాకహ, వీడని నీచుడైనటువంటి వాడు. ఏమి బక, అది బొకడని పేరు గల రాక్షసుడు. ఇంకో ఏనా, ఏ కృష్ణుని చేత మృత్యువునకు వశీకృత, వశం చేయబడ్డాడు. తేనైవ, అటువంటి తేనైవ అశోకం, ఎవడి చేతైతే చంపబడ్డాడో వారి చేతనే వీరి ఏమిటి ఉత్తమమైన లోకాన్ని పొందిన వారయ్యారు. ఎవరి చేత చంపబడ్డాడో తేనైవ, ఆ కృష్ణుడు తేనైవ అధ్యాహారం చేసుకోవాలా. కాబట్టి ఏం చెప్పారు? ఏనా, ఏ కృష్ణుని చేత మృత్యువునకు వశీకృత, వశమైపోయారో అటువంటి అనగా చంపబడ్డారో తేనేవంటే వారి చేతనే అధ్యయనం చేసుకుంటే సరిపోసామయ్య. ఆ కృష్ణుడి చేతనే అశోకం, దుఃఖరహితమైనటువంటి అది లోకం గత, లోకమపి గత. అందుచేత వీళ్ళందరూ కూడా కాబట్టి ఎల్లప్పుడూ దేవతను ద్వేషించేవాడే రాక్షసుడి పేరు ఏమిటి అంటే అతడు కేశ అన్నమాట. అతడు ఏమిటి గుర్రం రూపంతో వచ్చాడు. కృష్ణుని ఎదిరించాడు. గుర్రం రూపంతో వచ్చి స్పీడ్గా దొక్కేద్దామని వాడు చచ్చిపోయాడు. అర్థమైంది కదా. అలాగనే మరి బొగుడినే రాక్షసుడు ఏమిటంటే అసలు కృష్ణుని మింగేద్దామని వచ్చాడు ఒక దెబ్బకి. ఎలాగైతే మామూలుగా కొత్త సెలవులు ఎలా మింగేస్తాయో ఆ విధంగా వచ్చి ఆయన ఏం చేశాడో చచ్చాడనమాట. ఈ ప్రకారముగా
వచ్చాడు. అలాగనే కాకాసురుడు కూడా ఈయన్ని చంపుదామని ప్రయత్నంతో వచ్చాడు, ఆయన కూడా పోయాడు. అందుచేత ఏది పోయినా వాళ్ళు కృష్ణుడి చేతిలో చచ్చారు కాబట్టి వాళ్ళకి ముక్తినే ఇచ్చాడు, కానీ నరకానికి వెళ్ళే ప్రశ్న ఇవ్వలేదు. అది ప్రశ్న నిరూపించిన ఒకటి ఈ విధంగా చెప్పి ఇప్పుడు 231 ఇవన్నీ తేలిగ్గా మీకు అర్థమైపోతుంటాయి. అందుకే గోపీ గోపాణం నికరం అహిం పీడయంతం అతివేగాత్ అనఘ మఘాసుర మఘాసురం మకరోత్తు పృథుతరం ఉరగేశ్వరం భగవాన్. గోపీ గోపాణం నికరం అహిం పీడయంతం అతివేగాత్తు అనఘం అఘాసురం అకరోత్తు పృథుతరం ఉరగేశ్వరం భగవాన్. ఈ ప్రకారముగా ఇతడేమిటి ఉరగేశ్వరం, అటువంటి ఓ పెద్ద కొండసలు పోయి ఈ రాక్షసుడు వచ్చాడనమాట. ఇతడు ఏం చెప్తున్నాడు? మొట్టమొదట గోవులను, అలాగనే గోపి అటువంటి గోపికలను, గోపాణం మొత్తం అందరినీ ఒకేసారి మింగేసినటువంటి ఓ పెద్ద కొండసలుగా వచ్చాడు ఈ రాక్షసుడు. ఎందుకు మొత్తం అందరిని ఒకే దెబ్బతో మింగేద్దామని ఇదేనమాట. అతి వేగాతో అది ఎలా మంచి స్పీడ్లు అనమాట. పీడయంతం ఇక అందరినీ పీడించడానికి ప్రారంభించాడు. ఉరగేశ్వరం ఆ పాములకు రాజైన వాడు. ఇంకెలా పృథుతరం చాలా పెద్దవాడైనటువంటి అహిం అటువంటి పామును అగుడనే పేరు గల రాక్షసుడనమాట ఈ ఆకారంలో వచ్చాడు. అది పేరే అగుడు. అగమంటేనే పాపం, అర్థమైంది కదా, ఇంకొందరు సందేహం లేదు. పేరు తగిన వృత్తి చేస్తున్నాడు అనమాట ఆయన. ఆ ప్రకారంగా దుర్యోధనుడికి ఎలాగైతే అటువంటి పేరు వచ్చిందో ఆయన పేరుకి తగిన పేరు ఆయనది. ధర్మరాజు ఆయనకి తగిన పేరు ఉంది, వీడికి అగుడనే పేరుడు అనమాట. వీడికి ఒకసారి తింటేనే ఎక్కువ పాపం కదా. అలాగా అగుడనే పేరు గల రాక్షసు అహిం ఆ పాముని, అఘాసురం ఆ పాము రూపంలో ఉన్నటువంటి కొండశిలవాకరుణుడు అఘాసురుని భగవాన్ కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? వాడిని చంపి అనఘం అఘంతో కూడుకున్నటువంటి రాక్షసిని పాపరహితునిగా చేసి పంపించాడు బయటికి. అది అనమాట, అది చెప్తున్నాడు. అకరోతు అంతవరకు వాడు పాపుడు, ఈయన చేతిలో పడినాకేమైపోయాడు? పాపం లేకుండా పోయాడు. అందుచేత ఈయన ఎవడంటే బకాసురుడు తమ్ముడు అనమాట, వీడు అఘాసురుడు అనమాట. వాడు బకాసురుడు, వీడు అఘాసురుడు అనమాట. ఆయన తమ్ముడు వీడు అంబోజిగిరిగాడు అంటారు కదా తెలుగులో, వాడి తమ్ముడు వీడు అంబోజిగిరిగాడని అలాగనమాట. ఈ ప్రకారంగా చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు 232 పీత్వా అరణ్యహుతాశనం అసహ్యత్తేజసో అనహ్యత్తేజసో హేతో దగ్ధాన్ ముగ్ధానఖిలాన్ అఖిలాన్ జుగోపాం గోపాన్ కృపా సింధు పీత్వా హరణ్యహుతాశనం అనహ్యతత్వే అక్కడ సాగుంది కదా, అంతే. అసహ్యత్ అది అసహ్యతేజసో హేతో దగ్ధాన్ ముగ్ధాన్ అఖిలాన్ జుగోప గోపాన్ కృపా సింధు. కృపా సింధు దయాసముద్రుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ
కృపా సింధు హరణ్యహుతాశనం. ఇక ఈ గోపికలందరూ కూడా అరణ్యానికి ఒకసారి జనాలు పోతారు, యాత్రలు పోతుంటుంటారు. అందరూ ఉండే సమయంలో అక్కడ చుట్టూ అరణ్యం కాల్చడం మొదలుపెట్టింది, కాలిపోవడం. అవి కాలిపోతూ ఉంటుంటే అప్పుడు వాళ్ళకి చూశారు. అది ఇక కాలిపోతుంటే వాళ్ళు కూడా దగ్ధమయ్యే పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితిలో ఉంటే ఇప్పుడు చెప్తున్నారు, కృపా సింధు హరణ్యహుతాశనం. అటువంటి అరణ్యాన్ని హుతాశనం తాను మింగేశాడనమాట. ఎలాగైతే ఆ గరళ కంఠుడు విషాన్ని మింగేసినాడో ఈ వెంటనే అగ్నినే తాను మొత్తం మింగాడు. మరి ఇప్పుడు అగ్ని చేతి తగిలితోనే మనకి ఎక్కడ పడిందంటేనే వారం రోజులు వదలకుండా వస్తూ ఉన్నాం. అర్థమైంది కదా? అది కాలిపోయి ఆయింట్మెంట్ రాసి మళ్ళీ సెప్టిక్ కాకుండా దాని మీద పప్పి మరి ఆయన మొత్తం మింగేసినాడు అగ్నినే. అర్థమైంది కదా? మరి ఎంత శక్తి లేకపోతే మిగుతాడు అగ్నిని చెప్పు అని అంటున్నాడు. అది ఈ ప్రకారముగా చెప్పి అసహ్యత తేజస. అదేమిటది? సహ్యం అంటే ఓర్చుకోవడం, అసహ్యం అంటే ఓర్చుకోలేనంత వేడి అనమాట. ఇంకా వేడికి ఏమి దొరక ప్రాణాలు అందరూ వదిలేస్తారు. అటువంటి వేడిని సహింపరాని వేడిని అటువంటి కారణముగా హేతోహో ఆ కారణముగా కలిగినటువంటి దగ్ధాన్ ఆ కాల్చబడినటువంటి ముగ్ధాన్ ఏమి ఆ చుట్టూ ఉన్నారు వీళ్ళు, ఆ చుట్టూ తగులుకుంది అరణ్యేశ్వరుడు. ఇటు పోవాలన్నా అగ్నే, అటు పోవాలన్నా అగ్నే. ఇప్పుడు ఇటు పోవడానికి వీలు పడదు. అందుకని ఈయన ఇంకా దానికి అప్పుడే ఏమి ముగ్ధాన్ అంటే అమాయకులైనటువంటి అఖిలాన్ గోపాన్ అందరి యొక్క సమస్తమైన గొల్లవారిని కూడా జుగోప రక్షించాడనమాట. అర్థమైందా? కాబట్టి వాళ్ళందరినీ అంటే ఏమిటి, ఇప్పుడు మనకి అరణ్యంలో గోపికలందరూ కూడా మధ్యలో ఉంటే గోపాలు బాలుడు గోవులు అప్పుడు వీటినేమో ఆ మంటకు బయటికి లేకుండా వాళ్ళు చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఆ అగ్ని తాను తాగేసి వాళ్ళని రక్షించాడు. అది అక్కడ విశేషాల. మరి ఇవన్నీ పోని పెద్ద వయసు ఉందంటే లేదు, ఆయన చిన్న వయసులోనే ఈ పనులు చేస్తూ ఉంటే మరి నరరూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి శక్తి ఎక్కడ ఉంటుంది, ఆయన ఎక్కడ అవుతాడని చెప్పావు కదా విను అని ఆయన్ని మళ్ళీ నోరెత్తకుండా చేస్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా? అంటే కట్టాలని కాదు, ఆ భావం తెలుసుకుంటే అందుకే నరుడే ఏమంటారు నారాయణుడు. అది ఈ ప్రకారముగా చెప్పి ఇప్పుడు ఇంకోటి అన్నమాట. ఇప్పుడు ఇక దేవతలకు సంబంధం వస్తుంది. ఇప్పుడు ఈ ప్రకారం 233 పాతుం గోకులమాకులం అశనితటిద్వర్షణై కృష్ణ అసహాయ ఏకహస్తే గోవర్ధనముదధారోచ్చై. పాతుం గోకులం ఆకులం అశనితటిద్వర్షణై కృష్ణ అసహాయ ఏకహస్తే గోవర్ధనముదధారో ఉద్దధారోచ్చై. ఉద్దధార ఉచ్చై, ఉద్దధార ప్లస్ ఉచ్చై అని తీసుకోవాలి. ఈ ప్రకారముగా అశని తటిద్వర్షణై. అశని అంటే పిడుగులు అన్నమాట. అది ఆ పిడుగులు ఎలాగంటే ఆ పిడుగులు పడుతూ ఉన్నాయి, పడపడ పిడుగులు. తటిత్తు అంటే మెరుపులు అన్నమాట. తటిత్ అంటే తెగ శక్తి, ఆ మెరుపు తెగ శక్తి. అటువంటి మెరుగులు అంటాం కదా, అది మన తెలుగులో ఉరుములు మెరుగులు అలాగా. అశని పిడుగులు, తటిత్త మెరుపులు, ఇక వీరితో కూడినటువంటి వెలాంటి వర్షణై. వర్షం మామూలు ఒక పిడుగు పెడితేనే మనం కొట్టుకొని చచ్చిపోతాను, మా ఎగిరిపోతుంది దెబ్బ పిడుగులే కురిపిస్తాయి. ఎవడో ఇదంతా ఆ యొక్క ఆ దేవేంద్రుడు అనమాట. ఇది చేసే ఈ పని చేసేవాడు ఎవరంటే ఆ దేవేంద్రుడు. ఒక్కొక్కసారి ఇదే పల్లెలో వీళ్ళ యొక్క ఇవి చూసి కోపం వచ్చింది ఆయనకి. ఇక కోపం వచ్చి ఇది చేస్తే కానీ ఇలాగ లాభం లేదని ఇక వాడిని పిడుగుల వర్షాలు పడడం మొదలు చేశాడు. ఆకులం గోకులం
దీంతో గగ్గు ఆకులం అంటే గగ్గోడు పడిపోయినటువంటిది, గోకులం అంటే ఏమి మనకి గోప గోపీ సమూహములంతా గోకులం అన్నమాట. గోవులు, గోపకలు, గోపీలు, సంఘం అంతా ఈ యొక్క గోకులం పాతుం ఆ రక్షించడానికి కృష్ణ ఆ బాలకృష్ణుడు అసహాయ. మనం ఏదైనా రక్షించాలంటే ఎక్కడైనా 10 మందిని పట్టుకొని పోతాం, అర్థమైందా? ఏదైనా కొంచెం చేతిలోని ఆయుధం లేకుండా వెళ్ళలేము. వెళ్ళాలంటే వాహనం ఉండాలా, అన్నీ ఉండాలి మనకి. అందుచేత ఏమీ లేదు. అసహాయ, ఏ అసహాయుడు, మరే సహాయం లేకుండా ఉన్నవాడు, అది అసహాయ. ఏకహస్తే గోవర్ధనం, ఒకే ఒక్క హస్తంతోనేనమాట, ఒంటి చేతి ఎందే ఒక చేతితోనే ఎత్తి గోవర్ధనం, ఆ గోవర్ధన పర్వతాన్ని ఉచ్చై చాలా ఎత్తుగా పట్టుకొని ఉద్దధార, ఒకరోజు కాదు 7 రోజులు కురిపించాడు. ఆయన కోపం అలా ఉందన్నమాట, అర్థమైందే. 7 రోజుల వర్షం కురిపించినాడు. ఒక సప్తాహం చేయాలనుకున్నాడు ఎవరు? దేవేంద్రుడేమో. ఆయన సప్తాహం నిర్విఘ్నంగా జరిపిద్దాంలే, ఎందుకు పాపం అని శ్రీకృష్ణుడు కూడా ఏదో యజ్ఞం ప్రారంభించాడు దేవేంద్రుడు. ఆ యజ్ఞాన్ని మనం కూడా చూద్దాము చేసి సిగ్గుపడిపోయి ఇక్కడ కృష్ణుడికి వచ్చి, అయ్యా నీ శక్తి తెలియక మేము పడ్డాం పాటలు, ఏ మమ్మల్ని రక్షించో అని మళ్ళీ వేడుకున్నాడు. అటువంటిది అన్నమాట. ఈ ప్రకారంగా చెప్పి 234 వాసోవభాకలితం ధావద్రజకం శిలాతలే హత్వా విస్మృత్య తదపరాధం వికుంఠవాసో అర్పితస్తస్మై. ఇది కొంచెం ఏంటి ఇలాగ ఉందా అనిపిస్తుంటుంది ఈ శ్లోకం అన్నమాట. కాబట్టి వాసోలోభకలితం, వాస లోభ ఆకలితం, ధావత్ ఒకటే పదం విడదీశాం. వాసోలోభాకలితం ధావత్ రజకం శిలాతలే హత్వా శిలాతలే హత్వా విస్మృత్య తదపరాధం వికుంఠవాసో అర్పిత తస్మై. ఏంటంటే ఇక్కడ కంసం వస్త్రాలని ఉతుకుతూ ఉంటాడు రజకుడు అన్నమాట. ఆ రజకుడుకి ఒకసారి కృష్ణుణ్ణి ఒక వస్త్రం అడిగాడు. అడిగితే వాడు వస్త్రం ఇవ్వలేదు కాదు కదా, నోటుకొచ్చినవన్నీ తిట్టడం ప్రారంభించాడు. ఆయన దగ్గర ఈయన బాగా అలవాటు అయిపోయింది కదా, అక్కడికి కంసుడి దగ్గర ఈయన ఎప్పుడు తిడుతుంటారు కదా ఆయన అక్కడ లోపల. వీడు బట్టలకి వెళ్ళినప్పుడల్లా అది పెట్టుకోడు వీడు కూడా. ఇంకా మొదలుగా తిట్టులు ప్రారంభించినాడు. తిట్టులు ప్రారంభిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఆ సమయంలో ఇంక వీడుంటే వీడు కూడా ఆ బాడిలాగే తయారవుతాడు. ఇక కంసుడిలాగాని పొద్దున్నే ఏదైనా సరే రణశేషము శత్రుశేషము అగ్నిశేషము ఈ కొంపలు ముంచుతాయి ఎప్పుడైనా చెప్పి వాటిని వెంటనే నిర్మూలన చేస్తాడు. అందుచేత అటువంటి వాసాలోభకలితం, అటువంటి వాడు ఇవ్వడం కాదు కదా, గర్వంతో లోభంతో ఆకలితం బాగా కూడుకున్నటువంటి వాడు శిలాతలే ధావత్. రజతం అంటే ఇటు రజకం అంటే ఆ సాకలవాడు, అది అడుకోవాలి మనం. అలాగా రాతి ఆ బండ మీద శిలాతలి వాళ్ళు కొడుతుంటారు కదా, జై జయ్యమన అడుగు ఆ కొట్టే తిట్టే కన్నా ఈ తిట్టే శబ్దాలు ఎక్కువైపోతున్నాయి వాడిగా. ఆ ప్రకారంగా ఇక అక్కడి నుంచి అటువంటి వాడిని ఏం చేశాడో ఇంక వీడు లాభం లేదని చెప్పి వీడికి ఏదో ఈ జన్మకి ఇక్కడ ఇచ్చి ఆ స్వర్గలోకమైన పంపితే మళ్ళీ వచ్చి మంచివాడు కానీ పుడతాడు అని చెప్పి శిలాతలి ధావత్ రజకం అటువంటి విధాలుగా ఆ కొండపైన ఉతకడం ఒకటి, లేదా కొండ మీద పై తిట్టుకొని పరిగెట్టడం అర్థాలు తీసుకోవచ్చు. ఇక్కడ కొండపైన ఉతుకుతున్నటువంటి
ఆ కొండపైన అటువంటి ఇది ఉంటుంది, బండలు ఉంటాయి నీళ్ళు పక్కనే. ఆ బండల మీద తిరుగుతున్న వాడినైనా వాడు తీసుకోవచ్చు, లేదా కొండ మీద తిరుగుతున్న అర్థం కూడా 2 అర్థాలు తీసుకోవచ్చు ఇందులో. అటువంటి వాడిని హత్వా ఏమి వాడిని చంపి తదపరాధం విస్మృత్య, ఇంకా వాడు చేసే అపరాధాన్ని మర్చిపోయి తస్మై వాడి కొరకు వీడి ఇక్కడ ఇంకా లాభం లేదు, వైకుంఠవాసం వెళ్ళి అక్కడైనా కొన్నాళ్ళు ఉండి శుభ్రంగా ఆ జపధ్యానం ఏదో చేసుకొని మళ్ళీ పుట్టేటోడు మంచివాడిగానే ఉండాలని అనుగ్రహం కలిగి ఏమి వైకుంఠవాస అర్పిత, వైకుంఠవాసానికి ఏమి పంపేశాడన్నమాట. అర్థమైంది కదా. అందుకనే మరి మనకు అనిపిస్తుంది ఏదో ఆపడదానికి పంపిస్తే అట్లాగానే, కానీ చేసిన మహాపనులన్నీ ఎందుకు పంపినాడు అంటే ఇక మొక్కై వంగనది మానే వంగుణ, అది అనమాట. అందుకోసం అది చెప్పేసి ఇంకా అలాంటి దాన్ని చిన్నది ఇది చెప్పి విడిచిపెడదాం. 235 ఇది ఎలాగో అనుగ్రహించారు. త్రేధా వక్ర శరీరామతిరంభోష్టీం స్థలద్వపుర్వచనాం సచందన పరితోషాత్ కుబ్జా మృజ్వాననామకరోతో. త్రేధా వక్ర శరీరాం అతిలంభోష్టీం స్కలద్వపువచనాం సచందన పరితోషాత్ కుబ్జాం రుజ్వాననామకరోత్. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే శ్రీకృష్ణుడు ఇప్పుడు సచందన పరితోషాత్తు, ప్రతిరోజు కూడా కుబ్జ అన్నమాట. ఆ కుబ్జ ఏం చేస్తుందంటే ప్రతిదినము కంసుడికి మంచి మంచి మాలలు కడతారు. సరక్ అంటే ఏమిటి? మాలన్నమాట. చందనం మంచి ఎలాగంటే బాగా అరగదీసినటువంటి ఘమఘమాలాడుతుండే ఆ గంధం. ఆ గంధం కాస్త ఒంటికి రాసుకుంటే సుగంధంగా ఉంటుంది. అది కాస్త ఎక్కువ టైము ఉంటాయి, మంచి గంధం అన్నమాట. వాటి చేత మంచిగా రోజు ఆ యొక్క కంసుడు సంతోషపడుతుంటాడు. అక్కడ పట్టుకెళ్తూ ఉందన్నమాట. ఎవరు? కుబ్జ. ఈ త్రోవల శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఉండి ఆ కృష్ణుడు అడుగుతాడనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. అటువంటి చెప్తున్నారు. స్రచందన పరితోషాత్ అడిగాడు. ఏమిటి? అవి వెళ్తున్నటువంటి కథల మధ్యలో ఎందుకు మధ్యలో పెడితే అంత వచ్చేస్తుందని, అందుచేత అవి నాకు ఇస్తావా అని అడిగాడు. ఆ మాల అవి వాడు మహా సంతోషపడిపోయింది. అరేరే, ఈయన దొరకడమే కష్టము, ఈయనకి ఈవేళ నా భాగ్యం ఉందని చెప్పి ఆ తిమాలలు ఇచ్చేసి గంధం అంతా ఆయనకి రాసేసి ఒప్పచెప్పేసింది. ఇక సచందన పరితోషాత్ ఆ పూలమాలలు ఆ గంధము ఆవిడికి పరమమ్మ భక్తితో తనకు సమర్పించేసింది. అర్థమైందా? ఆ సంతోషం వలన పరితోషాత్తు అంటే సంతోషం వలన త్రేధా వక్ర శరీరం ఆవిడికి ఏమిటంటే 3 వక్రాలు. అష్టావక్రుడికి 8 వంకరలు ఉంటాయి. ఈవిడికి ఏమిటంటే త్రేధా వక్రం కుబ్జకి. అందుకే కుబ్జాయా కమన ఈ రూపము ఏం చూసి ఇచ్చావయ్యా ఆవిడికి నాడు అంటారు పద్యాలు. అటువంటి కుబ్జకి 3 రూపాలు ఉంటాయన్నమాట. 3 ఇవి వంకర్లు అన్నమాట ఆ శరీరం. అటువంటి త్రేధా వక్ర శరీరం అతిలంభోషి. అతిలంభ ఓషి అంటే పెదవులు అన్నమాట. అవి పెదవులు మాత్రం ఎలా ఉంటాయి? పెదవులు కొంచెం ఏళ్ళన్నట్టు ఉంటుంటాయి అన్నమాట. అటువంటి స్థలద్వపుర్వచనం. ఇంకా మనిషి ఎలాంటిదంటే వంకర్ల మీద ఎప్పుడు చలనం అన్నమాట. ఇటు అటు వణిగిపోతుంటుంటారు. కొంతమంది చూస్తుంటాం కదా అక్కడక్కడ, వాళ్ళు అలా వణిగిపోయే మాట్లాడుతుంటారు 100 ఏళ్ళైనా. ఆ ప్రకారముగా స్ఖలనం అంటే ఏమిటి? వణుకుతుండడం. ఓ పుర్వచనం చెలించడం అన్నమాట. అటువంటి చెలించినటువంటి శరీరము. ఆ మాటలు కూడా అంతే, మాట్లాడడం కూడా వంకలు కూడా ఏం మాట్లాడతాయి? తినగున్న వాళ్ళు మనకే రావడం లేదు. అర్థమైందా? అందుచేత అవి కూడా అలా ఉంటాయి అన్నమాట. అటువంటిది ఎలాగా? కుబ్జాం అది పెద్దగా ఉండదు, ఎన్నాళ్ళైనా ఇంతే మనిషి అనమాట.
అది మనకి ఉంటారు ఇక చాలామంది మహా స్పీడ్గా నడుస్తుంటారు, మరుగుజ్జులో ఉంటాం మనం వాళ్ళని. కాబట్టి అటువంటి దాన్ని ఏం చేశాడు శ్రీకృష్ణుడు సంతోషంతో రుజ్వాననాం, రుజు ప్లస్ ఆననాం, ఏమి రుజు ప్లస్ ఆననాం రుజ్వాననాం. రుజు అంటే ఏమిటి? మంచి మార్గం అన్నమాట. అందుచేత ఏ వంకర టింకర లేనటువంటి మార్గాన్ని ఏమంటారు? రుజువర్తనం అంటారు. అందుచేత అలాగా ఈవిడికి ఏ వంకర లేకుండా ఏమి ఆననం అంటే మంచి సుందరమైన ముఖం. ఆననం అంటే ముఖము. అందుచేత అటువంటి వంకరం లేకుండా మంచి సుందరమైనటువంటి ముఖంగా అకరోత్ చేశాను. ఇది అన్నమాట. ఈ ప్రకారంగా మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎందు సాకారుడైన నరాకారమైన శక్తి లేదన్నమాట, లేదు. అందుచేత సగుణమే నిర్గుణము, నిర్గుణమే సగుణము అన్న భావము ఉదయించి మనం తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ ఉపాయాలు ఇందులో భాగవతంలో ఏరుకొని ఇక్కడ శ్లోకాలుగా వ్యాసులు వారు అక్కడ పెడితే అవి తీసుకొని శంకరాచార్యుల వారు ఇది ఇక్కడ పెట్టారు. అందుచేత అందరికీ మరి ఇటువంటి సత్కర్మ నిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చి ఆ పరమాత్మ సదా రక్షించుగాక. ఓం సహనా అవతు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.